గాయ్స్, ఇప్పుడే నేను ఇక్కడ ఒక దుమ్ముల గుంటని చూశాను. అలాగే పక్కనే కొన్ని తోడేళ్లను కూడా చూశాను. కాబట్టి వీలైనంత త్వరగా మనం ఒక టెంట్ వేసి రాబోయే వర్షాల నుండి మనల్ని కాపాడుకోవడానికి, అలాగే ఇక్కడున్న జంతువుల నుండి రక్షించుకోవాలి. ఎందుకంటే రాబోయే 48 గంటలు మనం ఈ అడవిలోనే ఉండబోతున్నాము. నేను మా స్నేహితుల కోసం వెయిట్ చేస్తున్నాను. వాళ్ళిద్దరూ రాగానే మేము మాకు కావాల్సిన షెల్టర్ పనులు మొదలు పెడతాం. శబ్దాలు చేయకండి, శబ్దాలు చేయొద్దు. అదిగో అటువైపు ఒక మంచి చోటు ఉంది, అక్కడ పనికొస్తుందేమో. వెళ్ళి చూసిరండి. శబ్దాలు చేయొద్దు. శబ్దాలు చేసామంటే అడవి జంతువులు దాడి చేస్తాయి. మాకు రిస్క్ పనులు చేయడం రస్కు తినేంత ఈజీ. కాబట్టి మీరు ఇలాంటివి ట్రై చేసి బొక్కలు కొట్టుకోవద్దు. జాగ్రత్తగా ఉండండి. దగ్గరకు వచ్చేసాం. త్వరగా త్వరగా రండి రండి. పదండి పదండి. అది పద. జాగ్రత్త జాగ్రత్త. రండి రండి రండి, త్వరగా త్వరగా రండి. నేను చెప్పాను కదా, దుమ్మల గోండి అవి మనల్ని చూస్తే ఇక్కడే పట్టుకుంటాయి. వాటి దవడ ఎంతో బలంగా ఉంటుంది. పదండి. గైస్, మనం అడవి లోపల ఉన్నాము, కానీ మా దగ్గర ఇప్పుడు ఏమీ లేవు. సరే, కట్టలు తీసుకో. కట్టలైనా మనకు కావాలి కదా. అదిగో అటు చూడు, ఆ కట్టలు తీసుకురా. అడవిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మన చేతిలో ఒక ఆయుధం ఉండాలండి. ఎందుకంటే జంతువులు ఏవైనా మన ముందుకు వచ్చాయంటే ఆ కట్టతో మనం వాటిని ఎదిరించవచ్చు. నేను ఒక కట్టను తీసుకుంటాను. ఇది చాలు. పదండి వెళ్దాం. పద 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 పద. గైస్ ఇట్రండి, మేమేం కనిపెట్టామో చూడండి. ఇదిగో, వీటితోటి మనం సబ్జీ చేసుకోగలం తెలుసా? అరే ఇది చూడు. ఇది ఉల్లిపాయలు కాదురా. అరే ఇది ఉల్లిపాయ కాదు. ఇది ఉల్లిపాయ కాదు, అడవి గడ్డి అంతే. గాయ్స్, మేము మోసపోయాం. ఇదిగో మాకు ఇదే దొరికింది. గాయ్స్, ఇది దేనికి పనికి వస్తుందో చెప్తాను వినండి. ఇదిగో ఈ అడవి గడ్డి ఉంది కదా, ఇది మాకు షెల్టర్ చేయడానికి బాగా పనికొస్తుంది. మేము కట్టలతో ఒక ఫ్రేమ్ చేసి దాని మీద ఈ అడవి గడ్డిని వేసి గూడలు చేయొచ్చు. అప్పుడు వర్షాలు పడ్డా నీళ్లు లోపలికి రావు, అడవి జంతువులు కూడా లోపలికి రాకుండా అడ్డుకోవచ్చు. సరే పదండి, మనం కట్టలు వెతుకొని వెళ్దాం. పదండి, ఇల్లు కడదాము. అలాగే 2 3.
అడవిలో మేము నెమలి నాట్యం చేయడం చూసాం. ఇదిగో నెమలి చూడండి. నాట్యం, నెమలి నాట్యం, అందమైన నాట్యం, నెమలి నాట్యం, నెమలి నాట్యం, ఎంతో అందమైన నాట్యం. నెమలి నాట్యం చూసాము, అందమైన నాట్యం చూసాము. కాలు నొప్పెడితే కూర్చోలేరు కూడా. గాయస్, మీరు అడవిలో ఉన్నప్పుడు మీ షూస్ తడిసిపోయాయంటే అంతకన్నా దారుణమైన విషయం ఇంకేది ఉండదు. ఆవ్, ఆవ్. బాగా మండుతోంది గాయస్, కానీ మీకు విషయం చెప్పాలనుకుంటున్నాను. కంగ్రాచులేషన్ గాయస్, ఎందుకంటే ఫైనలీ ఈ అడవిలో రాత్రంతా గడపడానికి ఏర్పాట్లు చేసేసాము. ఓకే గాయస్, ఇప్పుడు మీకు ఒక మంచి విషయం నేను చెప్పాలి. ఏంటంటే ఈ వీడియోలో నేను మిస్టర్ ఇండియన్ హ్యాకర్లా కాకుండా ఒక మామూలు మనిషిలా ఉండబోతున్నాను. కాబట్టి ఈ వీడియో కోసం నేను కావాల్సిన ఏ వస్తువులు తీసుకురాలేదు. నా దగ్గర వీడియో రికార్డ్ చేయడానికి ఎక్విప్మెంట్స్ మాత్రమే ఉన్నాయి. అవి కాకుండా నా దగ్గర ఇంకేం లేవు. కానీ కాలు తీసుకొచ్చాడు. కాలు నీ దగ్గర ఉన్నాయి, చెప్పు. ఇక్కడ రొట్టి, మిర్చి, ఇంకా? తర్వాత టమాటాలు, ఇక ఇదేమో కారం పొడి, ఇది ఉప్పు, ఇది ఉల్లిపాయలు, అలాగా? ఇవేమో బియ్యము. గాయస్, మన దగ్గర నూనె కూడా ఉంది. ఇది ఉల్లిపాయల్ని బాగా కోయడానికి. ఇంకేమి లేవు. ఏంటి ఎందుకు తెచ్చావా? ఉన్నవన్నీ తీసుకొచ్చాను కదా. చూసావా? కానీ కాలు మనం ఇక్కడ 2 రోజులు గడపాలి మా కదా. ఇంట్లో ఏమున్నాయో అవే తీసుకొచ్చాను. ఇంతకు మించి నేనే చేయగలను. మరి నీళ్లు? నీళ్లు 2 బాటిల్ ఉన్నాయి. ఇదిగో తీసుకోండి. ఇక్కడ ఇంకోటి ఉంది. గాయస్, ఈరోజు కాలు ఇంటి వంట తినబోతున్నాము. అరే వా, చూసారా ఎంత కారం వేశారో? మజాగా ఉంది. నాకు బాగా ఆకలేస్తోంది. అలాంటప్పుడు మిర్చిలు తింటే చాలా బాగుంటుంది. కాలు కొంచెం కారంగా ఉంది, కానీ చాలా మా బాగుంది. ఊర్లో అందరూ ఇలాంటివే తింటుంటారు. నేను వేరే ఊరు వాడినా ఏంటి? మీరు 5 స్టార్ హోటల్లో తింటారు కదా, అందుకే. నేను 5 స్టార్ హోటల్లో తింటానా? ఆ, అంత డబ్బు మాకు